అభిషేకాలు వచ్చి కూర్చొని ఉన్నారు. నేను అమావాస్య దీపావళి పండుగ రోజున అమావాస్య రోజు గుళ్ళకి వెళ్తుంది చెప్పి అక్కడ గడప మీద కూర్చొని ఎవరైనా పూజలకు వస్తానేమో వాళ్ళ పేరు రాసుకుందామని చెప్పి కూర్చుంటే 3 పేర్లు వచ్చినాయి. ఈ 4 రోజులు మా పూజ చేయండి అని చెప్పి 3 పేర్లు వచ్చినాయి. కార్తీక మాసం వచ్చింది. నేను బాధ్యతగా గుడికి వస్తున్నాను. ఆ సాయంత్రానికి ప్రసాద్ స్వామి ఇక్కడ చేరాడు. ఇక్కడ ఉంటున్నాడని చెప్పి అయ్యప్ప స్వామి గుడిలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు అయ్యప్ప బృందం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేశారు. ఆ రోజు సాయంత్రానికి 70 పేర్లు ఇచ్చారు. అంటే వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అట్లాంటి. స్వామి ఎక్కడ అయ్యప్ప స్వామిలో ఉన్నా బాధ్యత చేస్తారు, శివాలయంలో కూడా చేస్తారు అనే వాడు నమ్మకం అలాంటిది కూడా. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాకు చేతైన పూజలు చేసుకుంటూ, నాకు చేత కాకపోతే ఆ చేసే వాళ్ళని రప్పించుకుని వాళ్ళ కోరికలు ఆ భక్తులు ఏది కావాలంటే అది చేయడానికి నేను శాయశక్తిగా ప్రయత్నించాను. మొదటి సంవత్సరం అన్నాభిషేకానికి ఇది ఆరోగ్యం చేస్తున్నాం కదా మనం. ఆ రోజున అటు పక్కన ఒక ఎత్తులైన అనుకుండేది. మా బావమరిదిని మా తమ్ముడు పిలుచుకొని 11 కేజీల బియ్యాన్ని, ఎవరికో బియ్యం కూడా ఇవ్వాల, ఆ బియ్యాన్ని కూడా నేనే సమకూర్చుకొని కావలసిన 1 కేజీ 1 లీటర్ పాలు అలా కొద్దిగా మొదలు పెట్టుకొని 6వ సంవత్సరం మొదలుపెట్టిన ఆరుద్రోత్సవం ఈ రోజున 110 కేజీల బియ్యంతో అన్నాభిషేకం చేసుకుంటున్నా. అంటే భక్తులు నన్ను అలా నమ్మి వాళ్ళకు కావలసిన 350 లీటర్ల పాలు, 108 లీటర్ల పెరుగు, 36 కేజీల నెయ్యి, 45 కేజీల తేనె, 125 కేజీల పంచదార, ఈ భూరి, గంధం, పండ్ల లెక్క ఉండదు, కొబ్బరి బొండాలు, అలా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమానికి ఎంతతో చేయగలుగుతుంటే దానికి ఒక ఐతిహాసికమైన పుచ్చుగానే జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజున అలా జరుగుతూ వచ్చిన అర్చనలు, పూజలు కానీ ఈ రోజున మనం చేసుకున్నటువంటి శతాబ్దోత్సవాలు మనం అనుకున్న రీతి కంటే అప్పుడు మనం ఎలా మనం 11 కేజీ నుంచి 110 కేజీలు వచ్చామో, మనం అనుకుని సుమారు 50 లక్షలు అనుకుంటే నేను ప్రింటింగ్ వేసాను, మీకు దాంట్లో లెక్క పెట్టుకొని ఉన్నారు. ఎంత ఘనంగా వచ్చినాయో మీ బడి భక్తుల సహకారం. 60-70 లక్షల రూపాయలు